ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికి కూడా పేరు పేరు చెప్పున వందనాలండి. మరి దినమందు మరొక చక్కటి అంశాన్ని నేర్చుకుందాం. మరి ఈరోజు అంశం వచ్చేసి మనకి ఈరోజు 3 విషయాలు మనం నేర్చుకోబోతున్నాం చాలా గుప్తంగా తక్కువ టైంలో. అంశం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం అనేది ఎంత కాలం రాయబడింది. రెండో అంశం వచ్చేసి పరిశుద్ధ గ్రంథముల అధ్యాయాలు వచనాలు ఎలా వచ్చాయి, ఎవరు విభజించారు. మూడో అంశం వచ్చేసి మరి పరిశుద్ధ గ్రంథము ఎందుకు రాయబడింది. ఈ 3 అంశాలు మనం నేర్చుకోవడం కొరకు ప్రయత్నించేద్దాం. నేర్చుకుందామైతే మొట్టమొదటి అంశం వచ్చేసి మొదటి మాట, మరి పరిశుద్ధ గ్రంథము ఎంత కాలము రాయబడింది. మీలో చాలా మంది తెలిసి ఉంటుంది, తెలని వారు దయచేసి రాసుకోవడం కొరకు ప్రయత్నించేయండి. క్రీస్తు పూర్వము అనగా యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి రాకమునుపు, మనం ఎందుకంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అంటాం కదండి. క్రీస్తు పూర్వం అనగా యేసుక్రీస్తు ప్రభువుకు ముందు లెక్కిస్తాం, క్రీస్తు శకం అనగా యేసుక్రీస్తు ప్రభు తర్వాత లెక్కించుకుంటూ వస్తాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం అనేది యేసు ప్రభు రాకమునుపు 1500 సంవత్సరాల క్రితం నుంచి రాసుకుంటూ వచ్చారు భక్తులు. ఎప్పుడు దాకా రాశారు? క్రీస్తు శకం 100 దాకా రాశారు. మరలా చెప్తున్నాను, పరిశుద్ధ గ్రంథము క్రీస్తు పూర్వం 1500 నుంచి క్రీస్తు శకం 100 దాకా కూడా రాయబడింది. అయితే ఎంతకాలం రాయబడింది? టోటల్ 1600 సంవత్సరాలు పరిశుద్ధ గ్రంథాన్ని సుమారుగా రాసుకుంటూ వచ్చారు. అయితే మీకు డౌట్ రావచ్చు, ఏమండి యేసుక్రీస్తు ప్రభు వారి చరిత్ర మరి 1600 సంవత్సరాలైనా అంటే అంతకుముందు యేసు ప్రభు లేడంటే గుర్తుపెట్టుకోండి, అంతకుముందు చాలా చరిత్ర జరిగింది. కానీ అది మనకి ఎవరు రాస్తారంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో మోషే గారు అనే మొట్టమొదటి ప్రవక్త, మొట్టమొదటి గ్రంథకర్త ఎవరంటే మోషే గారు. మోషే గారే ఆది కాండమును, మరి నిర్గమాకాండము, మరి లేవి కాండము, మరి సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ పంచకాండాలు కూడా ఆయన రాసి ఉన్నారు. అంటే మనకి ఆదాము మొదలుకుని అబ్రహాము గారి యొక్క చరిత్ర అంతా కూడా మనకి ఎవరు రాస్తారంటే మోషే గారే రాస్తారు. అది చాలా సంవత్సరాల చరిత్ర. మరి ఆదాము గారు కొన్ని కోట్ల సంవత్సరాలు ఉన్న చరిత్ర అది. అదేదో వేల సంవత్సరాల చరిత్ర కాదు. కానీ అందరూ కూడా గమనించాలి, చరిత్ర అంతా కూడా తక్కువ టైంలో మరి 5 పంచకాండాలలో కూడా మోషే గారు మనకు రాసి చాలా చాలా సింపుల్గా మరి మనకు అర్థమయ్యే విధంగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ పరిశుద్ధ గ్రంథముని ఎవరెవరు రాశారు అని మనం చూస్తే కనుక ఈ రాసిన వ్యక్తుల్లో మరి చాలా మంది మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రధాన మంత్రులు ఉన్నారు, అదే విధముగా మరి దోళ్ళ కాసుకునే వాళ్ళు ఉన్నారు, గొర్రెలు కాసుకునే వాళ్ళు ఉన్నారు, చేపలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, చాలా మంది రకరకాల వ్యక్తులు ఉన్నారు. అంతేకాకుండా